హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ ఆవిరి అప్పడాలు. మనం ఎండతో పని లేకుండా ఇంట్లోనే ఆరబెట్టేసుకున్నా సరిపోతుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసినా కానీ పర్ఫెక్ట్గా వస్తాయి ఎవరికైనా. ఇవి స్నాక్స్ కింద కూడా తినొచ్చు. దానికి నేను 1 కప్పు బియ్యం నానబెట్టేసుకున్నాను. బాగా ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఓవర్ నైట్ అంతా నానబెట్టేసుకోవాలి. మనం మరుసటి రోజు చేస్తామంటే ముందు రోజే ఇలా శుభ్రంగా 2-3 సార్లు కడిగి నానబెట్టేసుకొని నానిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఎక్కడ బరక అనేది లేకుండా చాలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. కాస్త మీకు బరక ఏమన్నా అనిపిస్తే, నేను ఇక్కడ లైట్గా బరక ఉందన్నమాట, నేను వడగట్టేసుకున్నాను ఫిల్టర్లో. మీరు మిక్సీ జార్లోనే బరకేమీ లేకుండా చాలా మెత్తగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ, మరి ఎక్కువ వాటర్ వేయకుండా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా నున్నగా ఉండాలన్నమాట, ఎక్కడ బరక అనేది లేకుండా చాలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత ఒక చిన్న ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి కొద్దిగా సన్న ముక్కలుగా, కొంచెం కొత్తిమీర, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత సాల్ట్, ఒక చిటికెడు ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అప్పడాల్లో. ఇవన్నీ వేసి మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఈ చిన్న చిన్న ప్లేట్స్ ఉంటాయి కదా, ఆ ప్లేట్స్ని కొంచెం తడి చేసుకొని ఒక స్పూన్ అంతా పిండి వేసేసుకొని అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అన్నీ కూడా అదే విధంగా వేసేసుకొని ఒక వెడల్పాటి పాత్ర పెట్టేసుకొని అందులో కొద్ది వాటర్ వేసి కింద ఒక గిన్నె పెట్టాను. దానిపైన మనకి ఎలక్ట్రిక్ కుక్కర్ది చిల్లులు ప్లేట్ వస్తుంది కదా, ఏదైనా ఒక చిల్లులు ప్లేట్ పెట్టేసుకొని ఈవెన్గా ఉండేది ఇవి ప్లేట్లన్నీ అందులో పెట్టేసుకోవాలి. 1 నిమిషం పాటు కుక్ అయితే సరిపోదు, ఆవిరి పట్టిస్తే. ఇవన్నీ పెట్టేసుకున్నాను. మీ దగ్గర ఏ ప్లేట్స్ ఉంటే ఆ ప్లేట్లు పెట్టేసుకోండి. 1 నిమిషము మూత పెట్టి హైలో ఉడికిస్తే సరిపోతుంది. 1 నిమిషానికి బాగా ఆవిరి అయిపోతాయి అన్నమాట. ఈ ఆవిరి అప్పడాలు రెడీ అయిపోతాయి. ఈ విధంగా అన్నమాట. తీసేసి నైఫ్తో అన్నా లేదంటే స్పూన్తో అన్నా ఒక అంచు కొద్దిగా తీస్తే మొత్తం వచ్చేస్తుంది, ఎక్కడా కూడా అంటుకోదనమాట. ఫస్ట్ టైం చేసినా కానీ పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. సింపుల్గా అయిపోతుంది. మనకి మెయిన్ ఎండతో పని ఉండదు అనమాట. ఇలా చేస్తే ఫ్యాన్ కిందనే ఆరిపోతుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మీకు చూస్తుంటేనే తెలుస్తుంది కదా, చాలా సింపుల్గా వచ్చేస్తాయి ఈజీగా, ఎక్కడా కూడా అంటుకోవన్నమాట. 2 డేస్ ఫ్యాన్ కింద పెట్టేస్తే సరిపోతుంది. బాగా ఎండిపోతాయి. మనకి ఎండలోనే పెట్టాల్సిన అవసరం లేదనమాట. ఇప్పుడు అందరికీ ఎండ ఉండదు కదా, అలాంటప్పుడు ఇట్లా ఆవిరితో చేసేసుకుంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది అనమాట. అన్నీ కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి. తీసేసిన తర్వాత సెకండ్ టైం కూడా కొద్దిగా వాటర్ తడిపి వేసేసుకోవడమే. ప్లేట్ కొద్దిగా డ్రై అవుతుంది కదా, ఆ డ్రై అయినప్పుడు మళ్ళీ అంటుకుపోతుంది ప్లేట్కి. ఇలా కొద్దిగా వాటర్తో తడిపి ఒక్కొక్క స్పూన్ అంత వేసేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసుకొని పెట్టేసుకోవడమే. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అప్పడాలు. మీరు కూడా ఈసారి తప్పకుండా ట్రై చేయండి. ఆ చిన్న ప్లేట్లో కాకుండా ఇలా నేను ఒకటి కొంచెం పెద్ద ప్లేట్లో కూడా వేశాను. అది కూడా ఎక్కడా కూడా చూడండి, మీకు తీస్తుంటేనే తెలుస్తుంది, చాలా బాగా కుదిరింది అనమాట. ఇవన్నీ తీసేసుకున్న తర్వాత ఫ్యాన్ కింద ఒక కాటన్ క్లాత్ వేసి ఆరబెట్టేసుకోవడమే. ఒక 2 డేస్ ఆరితే సరిపోతుంది. నేను 2 సైజులు చేశాను, చిన్న ప్లేట్లు కొంచెం పెద్ద ప్లేటు. 2 డేస్కి ఇట్లా అయ్యాయి అనమాట. చాలా బాగా ఎండిపోయాయి ఇంట్లోనే. చిన్న సైజు పెద్ద సైజు 2 సైజులు చేశాను.
తర్వాత ఒకటి వేయించి చూపిస్తాను చూడండి. కొంచెం కారం కారంగా మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి 2 వేసాం కదా, కొంచెం కారం కారంగా బాగుంది. ఇది పప్పులోకి కాకుండా స్నాక్స్ కింద కూడా తినొచ్చు. బాగుంది కారం కారంగా. ఈసారి మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చూస్తుంటే తెలుస్తుంది కదా, చాలా బాగా వచ్చాయన్నమాట. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.